హాయ్ గైస్, ఏపీడిఎస్సి 2025కు సంబంధించి నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు డే 7 ఈరోజు ట్రైనింగ్లో జరిగినటువంటి సెషన్స్, అలాగే యాక్టివిటీస్, ఫొటోస్, వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఎస్బీఐ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. శాలరీ అకౌంట్ రిలేటెడ్ ఇక్కడే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవరికైతే అకౌంట్స్ లేవో వాళ్ళకి, అలాగే ఉన్న వాళ్ళకి దాన్ని శాలరీ అకౌంట్గా మార్చడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఎస్బీఐ వాళ్ళు ఈరోజు రేపు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇది డే 7కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది కన్ఫామ్ అయిపోయింది. హెచ్జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి, పీజీటీ, టీజీటీ వాళ్ళకి ఆన్లైన్ కౌన్సిలింగే. వెబ్ ఆప్షన్స్ అనేవి వాళ్ళు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్జిటికి సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే ఈరోజు అలాగే రేపు జరగబోతుంది ట్రైనింగ్ సెంటర్లోనే. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ గైస్, డూ సపోర్ట్ అవర్ ఛానల్. బై టుమారో మళ్ళీ డే 8 లాస్ట్ డే వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. యాక్టివిటీ ఏంటి? అది నెంబర్ కంపారిజన్ గేమ్. వీళ్ళు చెప్తే వీడియోలో వస్తుంది. ప్రశాంత్ ఓకే సార్. Stop.
చెప్తున్నాను. ఇంకా 2 రోజులు హాలిడే ఈ సండే ఏం చేయాలనుకుంటున్నారా? మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా? సరే ఈరోజు సరే మీరే చెప్పండి, మనం ఏం చేద్దాం ఈరోజు? ఏమన్నా ఆటలు ఆడుతున్నామా లేదంటే ఏమో చదువుతున్నామా? ఈరోజు కొత్త పాఠం చెప్తున్నాం ఆడుతున్నామా? సరే అయితే ఒక ఆట ఏమన్నమాట, నేనేం చెప్తానో మీరు మీ ఫేస్లో అది తప్ప వేరేది పడుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 5 చెప్తే 5 తప్ప వేరేది పడుకోవాలి. 5 ఉన్నాయి. ఏంటంటే ఫోర్హెడ్, హెడ్, నోస్, లిప్స్, చిన్. నేను ఏం చెప్తానో అది తప్ప వేరేది పట్టుకోవాలి. కానీ మీరు అంతా నాకు కళ్ళు మూసుకోవచ్చు, అంత మాత్రమే చూడాలి. ఎందుకంటే మీ ఆరాధన దేవుడు నేను టీచర్. సరేనమ్మా, స్టార్ట్ చేద్దామా? సరే, టచ్ యువర్ నోస్, టచ్ యువర్ చిన్, ఫాస్ట్గా టచ్ యువర్ హెడ్. అట్లా కూడా చేయకూడదు. టచ్ యువర్ ఇయర్స్, టచ్ యువర్ ఐస్, టచ్ యువర్ చిన్, టచ్ యువర్ హెడ్. సరే, మేము వాళ్ళని బాగా గెలిచారు. సరే, ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే లెసన్ ఏమొద్దు, టెక్స్ట్ బుక్ ఏమొద్దు, పోస్టర్ చూద్దాం. పోస్టర్ చూసి కొంచెం సరదాగా మాట్లాడుతుంది. సరేనమ్మా? సరే, మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇది కావాలా ఇది కావాలా పోస్టర్? సరే, ఈ రెండింటిలో ఒకటి పట్టుకోండి. ఎక్కువ మంది ఏదో పట్టుకుంటారో ఈ రెండింటిలో ఈ చేతి కావాలి, ఎంతమంది ఈ చేతులు పెట్టండి. సమానంగా ఎదుర్కొంటుంది. సరే, అప్పుడు రూపాయి బిల్ ఎగరేయండి సార్. సరే అమ్మా, సార్ ఇది పిల్లలు ఎక్కువ ఉన్నారు సార్. దీంట్లో వస్తువులు ఎక్కువ. సరే, వీళ్ళందరూ ఎక్కువ, మెజారిటీ బై మైనారిటీ ఎక్కువ దీన్ని సెలెక్ట్ చేసుకున్న కాబట్టి ఫస్ట్ ఈ పిక్చర్ని తదేకంగా చూడండి. కరెంట్ పోయింది. మీరేం చెప్పొద్దండి, నేను అడిగినప్పుడు చెప్పండి. బాగా చూడండి పిక్చర్. చూసారు కదమ్మా? ఇంకా చూస్తానమ్మా. ఇందులో ఫస్ట్ ప్రవీణ్తో స్టార్ట్ చేద్దాం, చిన్నోడు కాబట్టి. ప్రవీణ్, దీంట్లో నీకు ఏమేమి కనపడుతున్నాయి ఒక్కసారి క్లుప్తంగా ఒక 2-3 చెప్పు. 2 చెప్పు నాయన. గుర్రం బండి. ఇది ఎంత ఆవు నీకు తెలుసు? అది ఆవు అయ్యచ్చు కదా? ఓకే, సరే. ఉమ్మర్, ఆశ నువ్వు చెప్పమ్మా. ఇక్కడ ఇంకా ఏమన్నా ఈ 3 కాకుండా ఇంకా ఏమైనా జంతువులు లాంటివి ఉన్నాయా? ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఆమె ఇంకో గాడిద అనుకుంటుంది. లేదు, జంతువులు ఏమైనా ఉన్నాయా? జంతువుల బండి. ఇంకా ఏమి ఇక్కడ పక్షులు కానీ అట్లా ఏమి కనపడదు? ట్రాక్టర్ కనపడింది సార్ నాకు. ట్రాక్టర్, జంతువులు అడుగుదాం అందరికి. అంటే నువ్వు చెప్పమ్మా, ఇక్కడ ఏమైనా తినే వస్తువులు ఏమైనా కనబడుతున్నాయా నీకు? ఐస్ క్రీమ్ బండి ఉంది సార్. ఈడ పానీపూరి ఉంది సార్. పానీపూరి బల ఉంటుంది. ఈడ వాటర్ మెలన్స్ ఉన్నాయి సార్. దోసకాయలు కూడా ఉన్నాయి సార్. ఈ మామిడికాయలు లాగా. సరే చెప్పండి. కాదమ్మా, కరెంట్ పోయింది కదా, కొంచెం మన వాళ్ళకి కనపడటం లేమ్మా. ఇక్కడ కూరగాయలు ఉన్నాయి కదా? ఫ్రూట్స్ అంతే సార్ ఉండేది. కూరగాయలు కూడా తింటాం కదమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పమా, ఈడ ఇంకా ఇవి కాకోకుండా నీకు ఇంకా ఏమేమి కనపడుతున్నాయి ఫాస్ట్ చెప్పమ్మా. ఈడ మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
ఆమె ఏం చేస్తారు మనుషులు చెప్పు మామూలుగా వాళ్ళు ఏం చేస్తున్నారు తర్వాత అడుగుదాం. ఇక్కడ గుర్రం నడుపుతా ఉన్నారు సార్. నెక్స్ట్ కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ బట్టల దుకాణంలో బట్టలు అమ్మే వాళ్ళు ఉన్నారు, కొనే వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ కడవలు మోస్తా ఉన్నారు సార్. మంగళూ నువ్వు చెప్పమా. మీలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు కనపడడం లేదా మీకు? స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. స్కూల్ ఇచ్చినాక మీరు అందరూ ఎంపల్లాడి తినేదో చుట్టుకుంటే రీగలు చుట్టుకునేడు దాన్ని పానీపూరి పట్టిరి. ఇది అమ్మాయి లాంటి అమ్మాయి షాపింగ్. సరే అమ్మా ఇప్పుడు ఇవి చూసారు కదా. సరే వీళ్ళల్లో ఒక ఇద్దరికో ముగ్గురికి మనం కొన్ని పేర్లు పెట్టాం, ముద్దు పేర్లు లాంటివి. వీళ్ళిద్దరు ఎవరు అంటే మీరిద్దరు లాంటి వాళ్ళే. మీరు పేర్లు పెట్టుకోండి వీళ్ళిద్దరికి. రాజీ రాణినా? ఇంకమ్మా కొన్ని పేర్లు పెట్టండి మా దీంట్లో తగ్గగా తలా ఒకరు. రమా ఏమైనా పేరు పెట్టమ్మా గాడిదకు పెట్టుమా. రాజు రాజీ రాణి రాజు రాము. మీరు మేడం లతా స్కూటీ ఈ పేరు పెట్టండి మేడం. మీరు ఏమన్నా ఒక వేరే రిలీజియస్ పేరు కూడా పెట్టండి. ఇస్మాయిల్. సరే ఇప్పుడు ఏమన్నా ఒక్కొక్క వాక్యం లాంటిది ఫాస్ట్ గా చెప్పండి. తలా ఒకటి ఇక్కడ నుంచి. బడి నుంచి పాఠశాల నుంచి బయటకు వస్తున్నాను. లతా స్కూటీ లాంగ్ తీసుకుంటుంది. ఇస్మాయిల్ రాము ఏదో తీసుకెళ్తున్నారు సార్. బట్టలు చెప్పమా. ఇప్పుడు ఇక్కడ ఇన్ని జరుగుతుంది. ఒక్కరన్నా ఇందులో ఇక్కడ ఇంకా మెడికల్ షాప్ లో కొంటూ ఉన్నారు. గాడిద ఇక్కడ ఏమైనా యాక్షన్స్ ఏమేమి జరుగుతున్నాయి? పేర్లు కాకుండా ఓన్లీ యాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా? అట్లా కాకుండా వీళ్ళకి పేర్లు ఉన్నాయి. వీళ్ళు మనుషులు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఏమైనా పనులు చేస్తున్నారు. మనుషులు కాకుండా ఆవు పడుకొని ఉంది. అలా ఏమైనా ఇక్కడ పడుకొని ఉంది. ఆవు కూడా కూర్చొని ఉంది. అంటే దాన్ని కూర్చోవడమే అంటారు. తీసుకొని వస్తుంది. గుర్రం పరిగెత్తండి. ఆటో వచ్చి నిలబడింది. దీంట్లో నువ్వు ఏమన్నా ఒక ఈ సన్నివేశంలో ఏదైనా ఒక సిచ్యువేషన్ తీసుకో. ఒక చిన్న కథలు ఉమ్మా బాగా అల్లుతావు, బాగా అబద్ధాలు చెప్తావు కదా. కథలు రాజు రాణి కాదు మా తామే. రాజీ రాణి స్కూల్ నుంచి బయటకు వస్తున్నా. ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పమ్మా. వాళ్ళు వేరే స్కూల్లో సార్ పాఠం తరగతిలో జరిగినటువంటి సైన్స్ పాఠం ని చర్చించుకుంటూ జంతువులు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి జంతువులను ఎలా వాడతామో ఇక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా చూసారు సార్. ఎవరైనా మంచి స్టోరీ అలుతారమ్మా. ఇప్పుడు మీ అందరి కాంపిటీషన్ ఎవరు మంచి స్టోరీ వెళ్తే వాళ్ళకి ఒక చాక్లెట్ ఇచ్చా ఖచ్చితంగా. సార్ మనము బండిలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి సార్. జంతువులు ఎదురుగా వస్తాయి. మనుషులకి మనం ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళాలి సార్ వెళ్ళేటప్పుడు. అంటే ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ తోనే స్టోరీ చెప్పాలి. ఏదో అక్కడ సిచ్యువేషన్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పచ్చు. ఈడు ఏం అడుగుతాడో ఈడు అడుగుతాడు. ఐస్ తీసుకొని 20 రూపాయలు డబ్బులు ఇచ్చి అంటే చిన్నపిల్లల దగ్గర ఎక్కువ తీసుకుంటారు డబ్బులు. ఒక్కసారి కేజీ వంకాయలు ఎంత సార్? 70 రూపాయలు మా కాదు 30 రూపాయలు. కేజీ వాటర్ మెలన్ అంతా అని అడుగుతున్నారు సార్. వాటి 70 అంటే అంతనా ఇంతెందుకు అట్లా ఇచ్చేసేయండి అని చెప్తున్నారు సార్. ఇక్కడ నాకు కొంచెం ఫీవర్గా ఉంది, నాకు ఇవ్వమని అడుగుతున్నారు సార్. అయితే ఫోన్పే ఉంది, స్కాన్ చేయమని చూపిస్తుంది సార్ స్కానర్.
నువ్వు అన్ని చెప్పావు ఉంటారు ఇంకా పిల్లలు బడిలో నువ్వు ఫస్ట్ ర్యాంక్ అనేది అన్ని చెప్పేస్తాను సార్ నేను రిత్వికాని నన్ను స్కూల్ వదిలిన తర్వాత మా అమ్మ వచ్చింది నన్ను స్కూల్ నుంచి అవును సార్ వచ్చింది దారిలో నాకు ఆకలి అవుతుందని అడిగి అన్నప్పుడు మా అమ్మ పానీపూరి దగ్గర ఆపి నన్ను ఇది తినిపిస్తుంది సార్ మా అన్న సార్ ఇక్కడ మా సీనియర్ సార్ పానీపూరి తిని నువ్వే హైట్ అయిపోయావు సార్ దారిలో వెళ్ళేటప్పుడు మార్కెట్ నుంచి వెళ్తున్నాం సార్ అప్పుడు అక్కడ చూస్తే మన సీనియర్ అన్న ఐస్ క్రీమ్ కొనుక్కున్నారు సార్ దారిలో ఏమో పోయే దారిలో ఇక్కడ ఆవు ఉన్నాయి గేదె ఉన్నాయి ఎలా పడితే అలా దారి మన ఊర్లో గేదె అది గాడిది సార్ అవును సార్ అసలు ఇక్కడ దారిలో అన్ని వెళ్ళేటప్పుడు అన్ని అడ్డం ఉన్నాయి సార్ ఒక లైన్ అంటూ లేదు సార్ ఇక్కడేమో పానీపూరి బండి ఉంది ఇక్కడేమో ఐస్ క్రీమ్ ఉంది ఇక్కడేమో దారిలో వెళ్ళేటప్పుడు మధ్యలో ఇవి ఫ్రూట్స్ అక్కడే పెట్టారు సార్ సైడ్ పెట్టలేదు సార్ అసలు ఏమన్నా ప్రవీణ్ ఇంతమంది చెప్పి నువ్వు మగజాతి ఆడి మధ్య ఒక పేరు నిలబెట్టు ఆట మాట్లాడుతున్నారు 50కి వస్తాను 50కి ఒప్పుకోవడం లేదు నేను కొట్లాడుతున్నాను అదే సార్